గ్రహణం ఉందంటే చాలు కాశీ నుంచి రామేశ్వరం దాకా దేవాలయాలన్నీ మూతపడతాయి. కానీ ఆ ఒక్క క్షేత్రం మాత్రం గ్రహానికే సవాల్ విసురుతుంది. గ్రహణ కాలంలోని ముక్కంటి దర్శనం ఇచ్చే అద్భుత క్షేత్రం రాహుకేతువుల నిలయం శ్రీకాళహస్తి. అసలు గ్రహణ సమయంలోనూ ఈ ఆలయం ఎందుకు తెరిచి ఉంటుంది అనేది తెలుసుకుందాం. గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తరువాత సంప్రోక్షణ చేసిన అనంతరమే భక్తులకు దర్శనాలు అనుమతిస్తారు. కానీ ఈ సాంప్రదాయానికి భిన్నంగా గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా విరాజిల్లుతుంది తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఏకైక ప్రధాన ఆలయం శ్రీకాళహస్తి. రాహు కేతు క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో గ్రహణ ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గ్రహణ కాలంలోనూ ఇక్కడ స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు, అభిషేకాలు నిరాటంకంగా కొనసాగుతాయి. మంగళవారం చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 ముగియనుంది. గ్రహణకాల సమయంలోనే స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. గ్రహణ సమయంలో ముక్కంటిని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ సమయంలో భక్తులు భారీగా ఆలయానికి పోటెత్తుతారు. గ్రహణ కాలంలో రాహు కేతు దోష నివారణ పూజలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోకమంతా గ్రహణ నియమాలను పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన శ్రీకాళహస్తిలో మాత్రం భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. గ్రహణ సమయంలోనూ ముక్కంటి దర్శనం కల్పించడం శ్రీకాళహస్తి క్షేత్రానికి దక్కిన అరుదైన గౌరవం. గ్రహణ గంటాలను హరించే ఆ పరమశివుని చెంత భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు. నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. పాల్గొన శుద్ధ పూర్ణిమ అనగా 3వ తారీఖున మంగళవారము సాయంకాలం 3:20 నుండి కూడా 6:46 వరకు కూడా చంద్రగ్రహణము, కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయము గ్రహణకాల సమయం ఆలయం తెరిచి ఉంచి స్వామి అమ్మవారికి కూడా విశేషంగా గ్రహణకాల శాంతి అభిషేకం అత్యంత వైభవంగా కూడా నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. శ్రీ అంటే సాలిపొడుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి ఆరాధించి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. కనుకన శ్రీకాళహస్తీశ్వర స్వామివారు ఇక్కడ స్వామివారికి నామధేయం. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని గమనించేది రాహుకేతులే కనుక ఈ క్షేత్రంలో స్వామి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పము, 5 తలల సర్పం వెలసి ఉన్నందువలన ఈ గ్రహణకాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి కూడా గ్రహణకాల శాంతి అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా గ్రహణకాల సమయంలో ఏమి కూడా భుజించకుండా స్నానమాచరించి పూజా మండపంలో కూర్చొని భగవద్ధ్యానం చేసుకొని వెంబడ స్వామి అమ్మవారు దర్శించుకున్నట్లయితే వారి జాతక రీత్యా కూడా గ్రహణకాల దోషాలు తొలగిపోయి పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం నమః శివాయ.